బాగాలేదని చంద్రబాబు గారు అన్నారు. అంటే ఇప్పుడు ఎవరు రాస్తున్నట్టు కమిటీలు? పల్లా శ్రీనివాసరావు రాస్తున్నాడా, వల్లరామయ్య గారు రాస్తున్నారా? లేదు కదా. ఓ ప్రపోజల్ మీరు పేర్లు చెప్పండి అంటే చెప్తారు, ఆయన నాకు ఇది నచ్చలేదు అంటే నువ్వే కదా డిసైడ్ చేయాల్సింది. అదేం గేమ్ దాంట్లో అంటే లేదు లేదు, అసలు పార్టీని ఒక స్పైసీనెస్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు మీకు ఈ పార్టీ కమిటీలు వేశారు అంటే అసలు మీరు పట్టించుకుంటారు? అది పట్టించుకోరు. అదే పార్టీ కమిటీలు వేస్తుంటే దాంట్లో సరిగ్గా లేదని చంద్రబాబు గారు ఇచ్చన్నారు అనగానే ఏంటిరా పాప బాబు గారు అంత సీరియస్ గా అంత డీప్ గా చూస్తారా అని నువ్వు ఆ వార్త చదువుతావు కదా. వార్తని చదివించడానికి స్పైసీనెస్ యాడ్ చేస్తారు, మసాలా యాడ్ చేస్తారు. ఆ మసాలా ఇవి అనమాట. అది కానీ ఒకటి సార్, ఇప్పుడు అంటే డైలీ ఈ వార్తలు ఫాలో అవుతుంటే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, నిన్న కూడా మనం అనుకున్నాం దాదాపు ఒక 72% ఎంతో రాశారు, కరెక్ట్గా నాకు నెంబర్ ఐడియా లేదు కానీ 70% సంతృప్తిగా ఉన్నారు ప్రజలు. అది ఇంకా 80% వరకు తీసుకెళ్లాలని బాబు గారు అన్నారు కలెక్టర్లకి, అధికారులకి, వీళ్ళకి అందరికీ. ఒక పక్క వేళ్లే ఏ శాఖ సరిగ్గా లేదు, ఏ మంత్రి సరిగ్గా పనిచేయట్లేదు, అంత అవినీతి అయిపోయిందని వేళ్లే అంటున్నారు. మరి ఈ 75% సంతృప్తి ఎలా ఉందో అనేది ఆ సర్వేల లెక్కలేంటి, నిన్న మంత్రులకి ఇచ్చిన ర్యాంకుల లెక్కలేంటి, ఈ పేషీల్లో ఈ ఫైళ్ళు కదలాలంటే అవినీతి జరుగుతుంది అని వీళ్ళ రాస్తున్న లెక్కలేంటి, ఏంటి ఏమన్నా మూడింటికి ఏమన్నా సంబంధం ఉందా? విచిత్రం ఏంటంటే సంక్షేమ పథకాలకి